కలకత్తా నేపథ్యంలో వచ్చే లవ్ అండ్ రివెంజ్ స్టోరీని అప్పుడప్పుడే దర్శకత్వంలోకి అడుగులు వేస్తున్న డైరెక్టర్ గుణశేఖర్ దిగ్గజ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించి నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవితో అనుకున్న కథని అనుకున్న విధంగా తెరకెక్కించగల నిర్మాత అశ్విని దత్ నిర్మాణ విలువలతో తెరకెక్కించిన మూవీ చూడాలని ఉంది. అంజనా జావేరి, సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో చిరు సౌందర్యాల మధ్య వచ్చే కామెడీ సీన్లు విపరీతంగా ఆకట్టుకుంటే, అంతే విపరీతంగా ఆకట్టుకున్న అంశం మణిశర్మ అందించిన మ్యూజిక్. యమహా నగరి గాని, రామ్మ చిలకమ్మ పాటలు గాని అప్పట్లో పెద్ద ట్రెండింగ్. విలన్ గా ప్రకాష్ రాజుకు మంచి బ్రేక్ ఇచ్చిన ఈ మూవీ చిరు కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పొచ్చు. అలా ఆగస్ట్ 27, 1998లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రభంజనమే క్రియేట్ చేసింది. డైరెక్ట్ గా 62 కేంద్రాల్లో 100 రోజులు ఆడి 10 కోట్ల వరకు షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ గారికి నంది అవార్డు సైతం తెచ్చిపెట్టింది ఈ చూడాలని ఉంది. అలాంటి ఈ మూవీకి పోటీగా 2 వారాల గ్యాప్ తో వచ్చిన సినిమాలు, వాటి ఫలితాలు ఏంటో మీకు చూడాలని ఉందా? సరే చూసేద్దాం రండి. అయితే చూడాలని ఉంది సినిమాకి 2 వారాల ముందుగా ఏ సినిమాలు లేవు. సో దీని తర్వాత అనగా ఆగస్ట్ 28న వచ్చిన సినిమా గురించి చెప్పాల్సి వస్తే, సుమన్ హీరోగా నటించిన శ్రీవారంటే మావారే, లేడీ అమితాబ్ విజయశాంతి హీరోయిన్ గా నటించిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా చూడాలని ఉంది సినిమా టాక్ ముందు ఈ మూవీ అంతగా నిలబడలేకపోయింది. ఫలితం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. దీనికి డైరెక్టర్ వై నాగేశ్వరరావు. ఇక మరో మూవీ డాడీ డాడీ. హీరో హరీష్, అక్కినేని నాగేశ్వరరావు ప్రముఖ పాత్రలో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బాగానే ప్రమోట్ అయ్యి కమర్షియల్ గా సక్సెస్ అయినా బాక్సాఫీస్ వద్ద అబౌవ్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ మూవీకి డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఇక దీని తర్వాత చూడాలని ఉంది వచ్చిన వారం రోజులకి సెప్టెంబర్ 4న వచ్చిన సినిమా లవ్ స్టోరీ 1999. ఒడ్డే నవీన్, లైలా, ప్రభుదేవ నటించిన చక్కటి ప్రేమ కథా చిత్రం ఇది. ముఖ్యంగా ఈ సినిమా విజయం మాట ఎలా ఉన్నా ఇందులో పాటలు మాత్రం మంచి ఆదరణ పొందాయి. మరి ఆ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవాకి దక్కుతుంది. కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా మాత్రమే రన్ అయింది. ఇలా చూడాలని ఉంది సినిమా ప్రభంజనం ముందు నిలబడలేకపోయిన మరో మూవీ ప్రేమ పల్లకి. ఇది కూడా సెప్టెంబర్ 4న రిలీజ్ అయింది. సురేష్, వినీత్, రోజా ప్రధాన తారాగణంలో నటించిన ఈ మూవీ ప్రేమ హాస్యం కలగలిపిన చిత్రం. అయితే ఇది ఏమాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఫలితం ఫ్లాప్. దీనికి డైరెక్టర్ సానా యాదరెడ్డి. ఇలా మొత్తంగా చిరు మెగా హిట్ అందుకుని నెంబర్ 1 పొజిషన్ లో ఉండగా, మరి ఏ సినిమా కూడా చూడాలని ముందు దరిదాపుల్లో కూడా వెళ్ళకపోగా డాడీ డాడీ లవ్ స్టోరీ 1999, శ్రీవారంటే మావారే కొంతవరకు యావరేజ్ లో మంచి రన్ సాధించింది. మరి తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.